3.5 to 5.5 milli equivalents per liter అని చెప్పేసి ఉంటుంది. ఇది అబ్నార్మల్ లెవెల్ ఇండికేట్స్ దట్ మెటబాలిక్ అసిడోసిస్ ఆర్ ఆల్కలోసిస్, డీహైడ్రేషన్, హార్ట్ మియాస్ అండ్ మజిల్ క్రాంప్స్ అనేది మనం దీంట్లో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్. సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్లో వచ్చేసరికి యూజ్డ్ మెథడ్, ఈ మెథడ్లో వచ్చేసరికి మనకు ఇటు చూడండి యూరికేజ్ మెథడ్ అనేది మనం చేస్తూ ఉంటాము. దీంట్లో 3.5 to 7 వచ్చేసి మెయిన్లో ఉంటుంది, 2.6 to 6 అనే mg/dl అనేది ఉమెన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఏజ్తో పాటు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు మేల్స్లో ఎక్కువ ఉంటుందంటే బికాస్ ఆఫ్ ద మజిల్ మాస్ అనేది మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. హయ్యర్ లెవెల్ ఇండికేట్స్ దట్ కిడ్నీ స్టోన్స్ అనేది మనం చెప్పొచ్చు, గౌట్ అవచ్చు, రీనల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఈ మూడు అయితే ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ ఇంక్రీజ్ అయితే ఏమంటాం మనం హైపర్ యూరిసీమియా కండిషన్ అంటాం. హైపర్ యూరిసీమియా కండిషన్లో వచ్చేసి ఒకటి మన గౌట్ కూడా దీంట్లో వస్తుంది. అండ్ రీనల్ ఫెయిల్యూర్లో కూడా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ. యూరినరీ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది రిఫ్రాక్టోమీటర్ ద్వారా యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ చెక్ చేయడానికి యూరినోమీటర్ ద్వారా మనం ఈ టెస్ట్ చేయొచ్చు. మన నార్మల్ వాల్యూలు వచ్చేసి మనకు 1.0052 to 1.030 అని చెప్పేసి అంటాము. ఇది లోయర్లో చిల్డ్రన్స్లో తక్కువగా ఉంటుంది. వేరియస్ విత్ హైడ్రేషన్ వల్ల కూడా ఇది మారుతుంది. డీహైడ్రేషన్ జరిగినప్పుడు మన మాలిక్యులర్ లెవెల్ వాటర్ లెవెల్కి తగ్గుతుంది అండ్ మాలిక్యూల్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా వీటి యొక్క దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా లో లెవెల్స్ ఇండికేట్ దాట్ పూర్ కిడ్నీ కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. వైల్ హై లెవెల్ ఇండికేట్స్ దట్ డీహైడ్రేషన్ ఆర్ అదర్ డిసీజ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, మెల్టస్, వీటన్నిటి కండిషన్లో కూడా మనకు ఇది పెరిగిపోతూ ఉంటుంది. బేసిక్గా దీని తర్వాత మనకు దీంట్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ దీంట్లో ఇంకేముంది టెస్ట్ ఫర్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ అని సపరేట్ ఉంటుంది మనకు. దాన్ని మనం UV/P అనే దాంతో చేస్తాము. U is indicates that urinary creatinine, V is equal to volume of urine, P is equal to plasma creatinine 90 to 120 ml/minute యూజువల్లీ మనం చూస్తూ ఉంటాము. టెస్ట్ ఫర్ ట్యూబులర్ ఫంక్షన్ సపరేట్గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ డైల్యూట్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. ఇది ADHA టెస్ట్ అని చెప్పేసి అంటాము. దీంట్లో ADHA లెవెల్స్ చూసుకుంటుంటాము. వాటర్ ఎంత పేషెంట్ ఎంప్టీయింగ్ ద బ్లాడర్ ఇన్ ద గివెన్ 1000 to 120 అంటే 1200 ml ఎంత ఇస్తే ఆఫ్టర్ 4 hours ఎంత చేస్తున్నాడు, ఎంత ఎబిలిటీ తీస్తున్నాడు అనేది మనం చూస్తూ ఉంటాము. యూరిన్ అనాలిసిస్లో మనం సీరం ఎలక్ట్రోలైట్ మైక్రోస్కోపిక్ ఇవన్నీ కాకుండా pH స్పెసిమెన్ స్పెసిఫిక్ గ్రావిటీ కాకుండా మనం ఎలక్ట్రోలైట్స్ కూడా మనం దీన్ని చూస్తూ ఉంటాము. మన మెటీరియల్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి మెటీరియల్లో చూడండి. ఓకేనా. కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ రెగ్యులర్గా చేసేదే మనకు. దీంట్లో మనకు మేజర్గా వచ్చేసి నార్మల్ వాల్యూస్ ఇవే సంబంధం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ బిలాంగ్స్ టు రేడియో ఐసోటోప్ టెక్నిక్స్. రేడియో ఐసోటోప్ టెక్నిక్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నాం దీని గురించి అసలు ఇదేంటి టెక్నిక్ క్లినికల్ బయోకెమిస్ట్రీలో దేనికి చేస్తాం? ఇది టు డిటెక్ట్ అండ్ క్వాంటిఫై ద స్టడీ వేరియస్ బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ఇన్ ద బాడీ. హయ్యర్ సెన్సిటివిటీ స్పెసిఫిసిటీని మెజర్ చేయడానికి, డయాగ్నోస్టిక్స్కి, రీసెర్చ్కి, ట్రీట్మెంట్ మానిటరింగ్కి మనం ఇది చేస్తూ ఉంటాము. అయితే ఈ టెక్నిక్లో కామన్గా యూజ్ చేసేది రేడియో ఇమ్యునో అస్సే టెస్ట్ అనేది ఒకటి ఉంది. ఆ టెస్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఇది చెప్పాలి అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద మెథడ్, ఇది ఒక మెథడ్ అన్నట్టు. ఈ రియా మెథడ్ ద్వారా మనం అయోడిన్ 125ని I125 ఆర్ టైట్రియం ని యూజ్ చేస్తాం. అది H3 అని చెప్పేసి అంటాము. ఇది హార్మోన్ లెవెల్స్ కానివ్వండి, ఇన్సులిన్ లెవెల్స్ కానివ్వండి, హార్మోన్స్ లైక్ ఇన్సులిన్, TSH, కార్టిసోల్స్ని తెలుసుకోవడానికి మనకు ఇది యూజ్ అవుతుంది. ఇది ఏముంటుంది, హై సెన్సిటివిటీ ఉంటుంది, స్పెసిఫిసిటీ ఫర్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ గామా కౌంటర్ అస్సే అని చెప్పేసి ఉంటుంది. ఇది అయోడిన్ 131ని యూజ్ చేస్తాము, కోబాల్ట్ 16 మనం యూజ్ చేస్తాము. ఇది బేసిక్గా T3, T4 టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. గామా రేడియేషన్ ఎమిటెడ్ బై ద రేడియో ఐసోటోప్స్ని మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటాము. దీన్ని పెట్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. ఈ పెట్ టెస్ట్లో
ఫ్లోరిన్ 18 యూజ్ చేస్తాము, కార్బన్ 11ని యూజ్ చేస్తాము, ఐసోటోప్స్ యూజ్ చేస్తాము. ఇది ఇమాజింగ్ ఫర్ ఎ మెటబాలిక్ ప్రాసెసింగ్ని అంటే గ్లూకోజ్ మెటబాలిజంని తెలుసుకోవడానికి ఇలాంటివి మనకి ఇది యూజ్ అవుతుంది. ఇది హై రిజల్యూషన్ ఇమాజినింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. యూజ్ ఫర్ ద క్యాన్సర్ డయాగ్నోసిస్ అండ్ మానిటరింగ్కి ఇది బేసిక్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ రేడియో యాక్టివ్ ట్రేసర్ స్టడీస్ అని చెప్పేసి అంటాము. దీన్ని కార్బన్ 14 ఫాస్ఫరస్ 32 అనే వాటిని యూజ్ చేస్తాము. ఇది బేసిక్గా తెలుసుకోవడానికి డిఎన్ఏ ఆర్ఎన్ఏ సింథసిస్ స్టడీస్ గురించి మెటబాలిక్ పాత్వేస్ గురించి తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది యూజింగ్ లేబులింగ్ కాంపౌండ్స్ యూజ్ చేసి దీని గురించి మనం స్టడీ చేస్తాము. నెక్స్ట్ థైరాయిడ్ అప్టేక్ టెస్ట్ అని చెప్పేసి ఉంది. ఇది ఐడిన్ 131ని యూజ్ చేస్తాము. దీన్ని స్పెషల్గా థైరాయిడ్ ఫంక్షన్ని తెలుసుకోవడానికి హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మెజర్ ద ఎబిలిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐడిన్ గురించి తెలుసుకోవడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్విల్లింగ్ టెస్ట్ అని చెప్పేసి ఉంది. ఇది కోబాల్ట్ 57ని యూజ్ చేస్తాము. విటమిన్ B12 అబ్జార్ప్షన్ కెపాసిటీని టెస్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ వైటమిన్ B12 డెఫిషియన్సీకి యూజ్ అవుతుంది. హోల్ బాడీ కౌంటింగ్ అని చెప్పేసి ఉంటుంది. హోల్ బాడీ కౌంటింగ్లో పొటాషియం 40ని యూజ్ చేస్తారు ఐసోటోప్ని. దీనిలో టోటల్ బాడీ పొటాషియం మెజర్మెంట్కి యూజ్ అవుతుంది. అసెస్ బాడీ కాంపోజిషన్ అండ్ లీన్ మాస్ అండ్ పొటాషియం కంటెంట్ తెలుసుకోవడానికి ఉంటుంది. రీనల్ స్కాన్స్ అని చెప్పేసి ఉంటాయి. టెక్టానియం 99M అనే TC99Mని మనం యూజ్ చేస్తాము. ఇది బేసిక్గా గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ బ్లడ్ ఫ్లోని తెలుసుకోవడానికి కిడ్నీ ఫంక్షన్కి ఉపయోగపడుతుంది. ఇది నాన్ ఇన్వేసివ్ కిడ్నీ ఫంక్షన్ అసెస్మెంట్కి యూజ్ అవుతుంది. గామా కెమెరా ద్వారా దీన్ని మనం చేస్తూ ఉంటాము. ఇది మనకు ఐసోటోప్స్ మనకు యూజ్ చేసి మనం క్లినికల్గా ఇది చేస్తాము. రేడియో ఐసోటోప్ బయోకెమికల్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను. సో మీకు ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. అడ్వాన్స్ సేఫ్టీ లిమిటేషన్స్ వీటన్నిటిని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అన్నట్టు. మోడల్ ఆల్టర్నేటివ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే క్యాలిక్యులై ఫార్మేషన్ అండ్ అనాలసిస్. క్యాలిక్యులై ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, దాని యొక్క అనాలసిస్ ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. క్యాలిక్యులై ఫార్మేషన్ కామన్లీ స్టోన్, దాన్ని నథింగ్ బట్ మనం ఏమేమంటామంటే స్టోన్ ఫార్మేషన్ అని చెప్పేసి అంటాము. ఈ స్టోన్స్ వచ్చేసి మనకు కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు క్యాలిక్యులై ఫార్మేషన్స్ అని చెప్పేసి అంటాము. వాటి యొక్క సైజు షేపు కాంపోజిషన్ బట్టి ఇది వేరియేషన్స్ అనేది ఉంటుంది. ఈ క్యాలిక్యులైస్ ఏమేమో ఎలా ఫామ్ అయితే మనం ఒక్కొక్కసారి చూద్దాం. దాని మెథడ్స్ కూడా చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ విత్ ద కాల్షియం. క్యాలిక్యులై ఫార్మేషన్ విత్ ద కాల్షియం. కాల్షియంతో ఎలా జరుగుతుందో చూద్దాం. కాల్షియంలో ఇది కాల్షియంతో ఏర్పడిన స్టోన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కాల్షియం క్యాలిక్యులై అని చెప్పేసి అంటాము. దీన్ని స్పెక్ట్రోఫోటోమెట్రిక్ మెథడ్ కానీ అటామిక్ అబ్జార్ప్షన్ మెథడ్ ద్వారా కానీ దీన్ని అనాలిసిస్ చేస్తాము. నార్మల్గా 8.5 to 10.5 mg/dl చెప్పేసి కాల్షియం ఉంటుంది. దీని హైపోకాల్సిమియా హైపర్ కాల్సిమియా ఇండికేటివ్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ ని మనం తెలుస్తుంది. ఓకేనా. దీని యొక్క అంటే వీటి యొక్క నార్మల్ వాల్యూస్ ఇవి కనుక తగ్గితే పెరిగితే అవి స్టోన్ ఫార్మేషన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాస్పేట్స్ వచ్చి కూడా సేమ్. ఇది స్పెక్ట్రోఫోటోమెట్రీ ద్వారా ఎంజైమ్ అసే ద్వారా తెలుసుకోవచ్చు దీని యొక్క 2.5 to 4.5 mg/dl అనేది దీని యొక్క నార్మల్ వాల్యూ. హైపోపాస్పోటేమియా రిస్క్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అనేది హైపర్ పాస్పోటేమియా అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ ద్వారా వచ్చే వాటిని ఏమంటారు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అని చెప్పేసి అంటాం. మనం దాన్ని గౌట్లో మనం చూసాం కదా, ఆ గౌట్లో వెళ్ళిపోయే క్రిస్టల్స్ అన్ని కూడా యూరిక్ యాసిడ్ ద్వారా. దాన్ని యూరిక్ యాసిడ్ ఎస్టిమేషన్ వచ్చేసి ఎంజైమాటిక్ మెథడ్ కెలరోమెట్రిక్ మెథడ్ ద్వారా చేస్తాము. 3.5 to 7.2 అనేది మెన్స్లో, 2.6 to 6 అనేది ఉమెన్స్లో అనేది చూస్తాము. దీనివల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. హైపర్ యూరిసీమియా అని చెప్పేసి అంటాము, గౌట్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి. మనకు సూడో గౌట్లో కూడా కాల్షియం ద్వారా వచ్చిన క్రిస్టల్స్ అనేవి మనకు దాంట్లో వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ సిట్రేట్ క్రిస్టల్స్.
అంటే యూరియా సైకిల్లో ఉన్న సిట్రేట్ ఉంది కదండి, ఆ సిట్రేట్ ద్వారా వచ్చింది. ఇది ఎంజైమాటిక్ డయాసే 320 to 820 mg/day అనేది ఉంటుంది. హైపోసిట్రూమియా ప్రమోట్స్ కాల్షియం స్టోన్ ఫార్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. ఆక్సాలేట్ క్రిస్టల్స్ అని ఉంటాయి. ఆక్సాలేట్ ఎంజైమాటిక్ డయాసే ద్వారా చేస్తాము. 40 to 60 mg/day యూరిన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఆక్సాలేట్ ఒకవేళ హైపర్ ఆక్సాలోరియా కనుక జరగబడితే ఇట్ ఇండికేట్స్ దట్ లింక్ విత్ కాల్షియంతో కలిసి ఆక్సాలేట్ అనేది మనకు స్టోన్స్ ఫార్మేషన్ అనేది చేసిందని అర్థము. ఓకేనా. నెక్స్ట్ మెగ్నీషియం మనం నార్మల్గానే యూరిన్లో కనబడుతూ ఉంటుంది. దీన్ని తెలుసుకోవడానికి మనకు స్పెక్ట్రోఫోటోమెట్రీ కానీ అటామిక్ అబ్జార్ప్షన్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు. దీని యొక్క నార్మల్ వాల్యూ వచ్చేసరికి 1.7 to 2.2 mg/dl. ఓకేనండి. దీన్ని హైపోమెగ్నీషియమీయా ఎప్పుడైతే యూరిన్లో దీని లెవెల్ కనుక తగ్గింది అంటే ఇంక్రీజ్ ఆఫ్ స్టోన్ రిస్క్ అనేది మనం చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ పిహెచ్ ఆఫ్ యూరిన్. పిహెచ్ మీటర్ ద్వారా తెలుసుకుంటాం. 4.5 to 8 అనేది మనకు ఉంటుంది. ఆల్కలైన్ టు యాసిడిక్. అండ్ లో రిస్క్ వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తుంది. లో పిహెచ్ వచ్చి యాసిడిక్ వచ్చేందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినట్టు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫార్మేషన్ జరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. అదే హై పిహెచ్ ఉందనుకోండి, కాల్షియం ఫాస్ఫేట్ ద్వారా ఏర్పడిన స్టోన్స్ అయ్యి ఉండవచ్చు. సో వీటన్నిటి యొక్క కాంబినేషన్ ద్వారా మనం ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫార్మేషన్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్ మనం ఇక్కడ ఏంటంటే పిహెచ్ వచ్చేసి మనకు పిహెచ్ మీటర్లో చెక్ చేస్తాము. పిహెచ్ మీటర్లో చెక్ చేసినప్పుడు యూరిన్ యొక్క పిహెచ్ ఎంత ఉండాలి? 4.5 to 8 అనేది మనకు ఉండాలి. ఒకవేళ పిహెచ్ కనుక లో అయింది అనుకోండి, యూరిన్ పిహెచ్ లెవెల్ 4.5 కంటే తక్కువైనప్పుడు దాన్ని ఏమంటామంటే రిస్క్ ఆఫ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని చెప్పొచ్చు. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఉంటుంది, దానివల్ల పిహెచ్ అనేది తగ్గి ఉంటుంది. సో ఇట్ ఇండికేట్స్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అని మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ వన్, ఒకవేళ కనుక ఈ పిహెచ్ 8 కంటే ఎక్కువ పెరిగింది అనుకోండి, దానికి బికాస్ ఆఫ్ ద కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనకు ఈ రకమైన స్టోన్స్ని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ని, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ని ఎస్టిమేట్ చేయడానికి కొంతగా అంటే అవగాహన తెచ్చుకోవడానికి ఈ పిహెచ్ అనేది కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రియాటినిన్ మనం యూరిన్లో చేస్తాము, బ్లడ్లో చేస్తాము, రెండులో కూడా చేస్తాము. రెండులో చేసినప్పుడు కూడా ఒకటే మెథడ్ వాడతాం మనం, జాఫేస్ మెథడ్ అని చెప్పేసి అంటాము. ఈ జాఫేస్ని ఎంజైమాటిక్ మెథడ్ అని చెప్పేసి కూడా అంటాము. ఇది కూడా మనకు 0.6 to 1.2 mg/dl అనేది ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో లో క్రియాటినిన్ క్లియరెన్స్ మే బీ రిస్క్ ఆఫ్ అసోసియేటెడ్ విత్ ద స్టోన్స్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు, ఎస్పెషల్గా మనం దీంట్లోకి వచ్చినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ అమోనియం టెస్ట్ వచ్చేసి ఎంజైమ్ లింక్డ్ అస్సే. ఇది 15 to 150 µmol/L ఉంటుంది. హైపర్ అమోనిమియా మనం బేసిక్గా చూసేది ఉంటుంది. ఇది స్ట్రూవేట్ స్టోన్స్ ఫార్మేషన్లో మనం దీన్ని హైపర్ అమోనిమియా మనం చూడొచ్చు. ఓకేనా అండి. ఇలా క్యాలిక్యులై ఫార్మేషన్స్ మన గురించి తెలుసుకోవచ్చు. దీంట్లో కీ పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే కాల్షియం అండ్ ఫాస్ఫేట్ లెవెల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాల్షియం బేస్డ్ స్టోన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది. సిట్రేట్ అండ్ మెగ్నీషియం ఇన్హిబిట్స్ ద స్టోన్ ఫార్మేషన్. సో లో లెవెల్స్ ఆఫ్ ఆర్ కన్సర్న్ అనేది మనం చూడొచ్చు అన్నట్టు. ఇక్కడ ఆక్సాలో అసిటేట్స్ కానివ్వండి, యూరిక్ యాసిడ్స్ కానివ్వండి, అవి యూరిక్ యాసిడ్ కాల్షియం ఆక్సాలేట్ స్టోన్ ఫార్మేషన్కి యూజ్ అవుతుంది. యూరిన్ పిహెచ్ వచ్చేసరికి మనకు అన్ని రకాల యూరిక్ యాసిడ్ క్రిస్టల్ కావచ్చు, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కావచ్చు మనం తెలుసుకోవడానికి ఉంటుంది. అండ్ కంటిన్యూషన్ ఆఫ్ దాట్ రీనల్ కాల్షియం స్టోన్ ఎస్టిమేషన్స్ ఎలా చేస్తారు, వాటికి సంబంధించిన కాంబినేషన్స్ ఏందనేవి ఈ మెటీరియల్ మనం ఇవ్వడం జరిగింది. బ్లాడర్ స్టోన్స్ కావచ్చు, బైలరీ కాల్షియం గ్యాల్ స్టోన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవచ్చు. బైలరీ స్టోన్స్కి వచ్చేసరికి ఇవి కామన్లీ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి, పిగ్మెంటస్ స్టోన్స్ ఉంటాయి, ప్రైమరీ, ఇవన్నీ కూడా మనకు చూడవచ్చు. బ్లాడర్ స్టోన్స్లో వచ్చేసి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మెకానిజం ఫార్మేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను, మీరు చూడండి. రిస్క్ ఫ్యాక్టర్స్, ఇవి అనాలసిస్, కాల్షియం అనాలిసిస్. సో ఇమాజిన్ ల్యాబొరేటరీ టెస్ట్ వచ్చేసరికి యూరిన్ అనాలిసిస్, బ్లడ్ అనాలిసిస్ అనేది ఒకటి. దాని తర్వాత స్టోన్ కాంపోజిషన్ అనాలిసిస్ కూడా ఒకటి ఉంటుంది.
దాన్ని స్టోన్స్ని క్రష్ చేసిన తర్వాత దానికి కాల్షియం, కొలెస్ట్రాల్, ఫాస్ఫరస్ టెస్ట్లు అన్ని కూడా మనం బేసిక్గా పైన చెప్పిన స్టోన్స్ అనేవి కూడా చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇది బేసిక్ పర్పస్ ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపోజిషన్ వస్తుంది, అండర్స్టాండింగ్ ద పాథోఫిజియాలజీ వస్తుంది, టాలెంట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ స్టోన్స్ గురించి తెలుసుకోవడానికి ఇది ఉంటుంది. స్పెసిమెన్ ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, కెమికల్ డిజల్యూషన్ చేయాల్సి ఉంటుంది క్వాలిటేటివ్ టెస్ట్ కోసం. దాని తర్వాత స్పెక్ట్రోఫోటోమెట్రికల్ మెథడ్ ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్రే డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది, ఎలిమెంటల్ అనాలిసిస్ అనేది కూడా జరగాల్సి ఉంటుంది అన్నట్టు. సో దీని తర్వాత గ్రావిమెట్రిక్ అనాలిసిస్ కూడా చేస్తాము, దీంట్లో యూరిక్ స్పెసిఫిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేస్తాము, నెక్స్ట్ మైక్రోబయాలజీ టెస్ట్ కూడా దీంట్లో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కాల్షియం ఆక్సాలేట్, యూరిక్ యాసిడ్, స్టోన్స్ గురించి సంబంధించినవి. ఇవంతా మెటీరియల్ మనం ఇవ్వడం జరిగింది. మీరన్నీ కూడా దీన్ని ఒకసారి చదివితే మెటీరియల్ చూస్తే తెలుస్తుంది. మేము ఈ రోజు కానీ రేపు కానీ ఈ మెటీరియల్ని మేము అప్లోడ్ చేసేస్తాం ఇవాళ. మీరన్నీ కూడా మెటీరియల్ చదువుకోండి. దీంతోపాటు రేపు ఖచ్చితంగా మేము దీనికి సంబంధించిన ఎంసీక్యూ కూడా ఇస్తాము, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనం నేను ఖచ్చితంగా ఒకసారి క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ మీద ఖచ్చితంగా మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనే టాపిక్స్ పెట్టుకొని దాని మీద యూనిట్ వైజ్గా మనం వెళ్ళిపోతూ ఉందాము. ఓకేనా అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. బేసిక్గా మీకు తెలుసు థైరాయిడ్ ఏంటి, అనాటమీ తెలుసు, ఫిజియాలజీ తెలుసు, అన్నీ తెలుసు. సో డైరెక్ట్లీ నేను ఏం వెళ్తున్నానంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఏమున్నాయో దాని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అని చెప్పేసి అంటాము. ఇది పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ ఏదైతే ఉందో అవి ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్రీ T4 థైరాక్సిన్ అని చెప్పేసి అంటాము. దీంట్లో T3 ఉంటుంది, T4 ఉంటుంది, ఫ్రీ T4 ఉంటుంది, ఫ్రీ T3 అనేది ఉంటుంది థైరాయిడాక్సిన్. సో దాంతోపాటు థైరాయిడ్ యాంటీబాడీస్ అని చెప్పేసి అంటాము, TPO అని చెప్పేసి అంటాము, థైరోగ్లోబుల్ యాంటీబాడీస్ గురించి తెలుసుకోవడానికి. దాని తర్వాత టోటల్ T4, T3 కూడా మనకు ఉంటాయి అన్నట్టు. సో ఇవి ఇంటరప్ట్ చేసేవంటే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, ఆటోఇమ్యూన్ డిజార్డర్ గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అవి ఏంటి, ఎలా తెలుసుకోవాలనేది మనకు టేబులర్ ఫారంలో ఇచ్చాను మీకు ఈజీగా ఉండడానికి. సో ఫస్ట్ వన్ బై వన్ విల్ డిస్కస్. ఫస్ట్ వన్ ఇస్ థైరాయిడ్ హార్మోన్ టెస్ట్. థైరాయిడ్ హార్మోన్ టెస్ట్లోకి వచ్చేసరికి TSH టెస్ట్ అంటాము. కామన్గా మనం చేయించుకునే చేసే టెస్ట్ ఇది థైరాయిడ్ హార్మోన్ ఒకటి చేసి ఇది ఎలిజా ద్వారా తెలుస్తుంది. ఇది మెయిల్లో కానీ ఫిమేల్లో కానీ 0.4 to 4.2 మిల్లీ మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్ పర్ మిల్లీ లీటర్ అనేది ఉంటుంది. అదే రేంజ్ వచ్చేసరికి న్యూ బార్న్లో 1 to 39 ఉంటుంది. చిల్డ్రన్లో వచ్చేసరికి 0.7 to 6.4 అనేది ఉంటుంది. అయితే మేనిఫెస్టేషన్ వచ్చేసరికి హైపోథైరాయిడిజంలో ఫెటిగ్, వెయిట్ గెయినింగ్, కోల్డ్ ఇంటాలరెన్స్ అనేది మనకు బేసిక్గా కనపడేది హైపోథైరాయిడిజంలో. నెక్స్ట్ ఫ్రీ T4 అనేది థైరాక్సిన్ అని చెప్పేసి అంటాము. ఇది కూడా ద్వారా ఇమ్యూనో అసెస్ ద్వారా చేస్తారు. మెయిల్లో ఫీమేల్లో కానీ రెండింటిలో 0.9 to 1.7 అనేది ఉంటుంది. దాని తర్వాత చిల్డ్రన్లోకి వచ్చేసరికి 1 to 2.5 అనేది ఉంటుంది. హైపోథైరాయిడిజం ఇట్ ఈస్ డ్రై స్కిన్ కాన్స్టిపేషన్, హెయిర్ లాస్ అనేది మనం దీంట్లో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఫ్రీ T3 అని ఉంటుంది. దీన్ని కెమిలుమినోసెంట్ అస్సే ద్వారా మనం దీన్ని చేసుకోవచ్చు. దీన్నే క్లియా అని చెప్పేసి అంటాము. ఇది మెయిల్లో ఫీమేల్లో కానివ్వండి ఎక్కడైనా సరే 2.3 to 4.2 పికోగ్రామ్ పర్ మిల్లీ లీటర్ అనేది ఉంటుంది. చిల్డ్రన్లోకి వచ్చేసరికి 2.5 to 4.8 పికోగ్రామ్ మిల్లీ లీటర్ అనేది ఉంటుంది. హైపోథైరాయిడిజంలో డిప్రెషన్, లో హార్ట్ రేట్, వీక్నెస్ అనేది మనం దీంట్లో చూస్తూ ఉంటాము. టోటల్ T4 కాంపోజిషన్ ఆఫ్ ప్రోటీన్ బైండింగ్ CPP అని చెప్పేసి అంటాము. మెయిల్లో ఫీమేల్లో 4.2 to 12.5 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. చిల్డ్రన్లో వచ్చేసరికి 6.4 to 15 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. సివియర్ డెఫిషియన్సీ, డెవలప్మెంట్ ఆఫ్ డిలేడ్ ఇన్ ద చిల్డ్రన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ అలానే T3కి వెళ్ళినప్పుడు కెమిలుమినోసెంట్ అస్సేనే చేస్తాము. దీంట్లో 80 to 200 నానోగ్రామ్ పర్ DL ఉంటుంది. చిల్డ్రన్లోకి వచ్చేసరికి 100 to 120 ఉంటుంది. లో ఎనర్జీ, స్లో మెటబాలిజం, పూర్ మెమరీ అనేది మనకు దీంట్లో చూస్తూ ఉంటాము. TBG థైరాక్సిన్ బైండింగ్ గ్లోబులిన్ అనేది ఉంటుంది. ఇది ఎమ్యూనో అస్సే ద్వారా చేస్తాము. మెయిల్లో వచ్చేసి 12 to 26 మైక్రోగ్రామ్
మైక్రోగ్రామ్ ఎంఎల్ఏ ఉంటుంది. 14 to 31 వచ్చేసి ఫిమేల్లో ఉంటుంది. న్యూ బార్న్లో వచ్చేసరికి ఇది ఎక్కువగా ఉంటుంది, 20 to 35 వరకు ఇది ఉంటుంది. డెఫిషియన్సీ రిజల్ట్స్ దట్ థైరాయిడ్ హార్మోన్ ఆల్టర్ ద థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది మనం బేసిక్గా చూస్తుంటాం. అయితే ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనం డిసీజెస్ని కండక్ట్ చేస్తాం, తెలుసుకుంటాం. చూడండి, ఎప్పుడైతే టీఎస్హెచ్ లెవెల్ ఎలివేట్ అయిందో, ఎలివేటెడ్ టీఎస్హెచ్ని మనం ఏమంటాం, హైపోథైరాయిడిజం అంటాము. అదే లో ఇండికేట్స్ దట్ హైపర్ థైరాయిడిజం. ఎప్పుడైతే ఫీట్ T3-T4 కనుక ఎక్కడైతే హార్మోన్ అన్బౌండెడ్ హార్మోన్స్ అని చెప్పేసి అంటాము, లో లెవెల్ సిగ్నిఫికెంట్ దట్ హైపోథైరాయిడిజంలోనే ఉంటుంది. టోటల్ T3-T4లో వచ్చేసరికి హార్మోన్స్ వచ్చేసి బోత్ బౌండెడ్ అండ్ అన్బౌండెడ్గా మనకు టోటల్గా రెండు కలిపి కూడా ఉంటుంటాయి. ఇక్కడ చూడండి, ఫ్రీ అయితే ఓన్లీ అన్బౌండెడ్, ఇక్కడ టోటల్ అనేసరికి బౌండెడ్ అన్బౌండెడ్ రెండు కూడా వస్తాయి. నెక్స్ట్ TBG, దీన్ని ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ అని చెప్పేసి అంటాము. అబ్నార్మాలిటీ ఎఫెక్ట్ ద హార్మోన్ లెవెల్స్ అనేది మనకు ఉంటుంది. సో దాని యొక్క వివరణని బయోకెమికల్ పారామీటర్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ మనం వివరంగా కూడా ఇంటరప్ట్ మీకు ఇచ్చాను, ప్లస్ దాంతోపాటు మీకు టేబులర్ ఫాలం కూడా ఇచ్చాను ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ అబౌట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. So next we will talk about the electrophoresis. What is mean by electrophoresis? Electrophoresis అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ప్యాటర్న్లో, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుందాం. ఇటు సైడ్ మైనస్, ఇటు సైడ్ ప్లస్ కనెక్ట్ చేసి ఉంటాము. మైనస్ ప్లస్ కనెక్ట్ చేసిన తర్వాత శాంపుల్ పెడతాం. శాంపుల్ పెట్టిన తర్వాత శాంపుల్ ఏం చేస్తుంది, మైనస్లన్నీ ప్లస్ సైడ్, ప్లస్ అన్ని మైనస్ సైడ్ మొబిలైజ్ అవుతాయి. దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని డిసీజ్ కండిషన్ని కనుక్కుంటాము. అయితే దీనిలో ఏం మొబిలైజ్ అవుతాయి అంటే బేసిక్గా ప్రోటీన్స్ అనేవి మొబిలైజ్ అవుతాయి. దీన్ని సపరేషన్ టెక్నిక్ అని కూడా చెప్పేసి అంటూ ఉంటాము. దీన్ని ఎలక్ట్రోపోరెటిక్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. ఈ ఎలక్ట్రోపోరెటిక్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిన్సిపల్స్ వచ్చేసి అండర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ పాజిటివ్ చార్జెస్ అయాన్స్ మూవ్స్ టువర్డ్స్ క్యాథోడ్స్ where negatively charged ion moves to the యానోడ్ సైడ్, అంటే మైనస్ రండి ప్లస్ సైడ్, ప్లస్ రండి మైనస్ సైడ్ అవుతుంది. దిస్ ఈజ్ అ సపరేషన్ బేస్డ్ ఫ్యాక్ట్ అండర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మాలిక్యులర్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇది ఎలా బేస్ చేసుకొని ఉంటుంది అంటే ద నెట్ చార్జ్ ఆఫ్ ద పార్టికులర్ సైజ్ అండ్ మాస్ ద్వారా, షేప్ ఆఫ్ ద పార్టికులర్స్ ద్వారా ఉంటుంది. దీనికి మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి, pH ఆఫ్ ద బఫర్, PI ఆఫ్ ద పార్టికల్స్ అనేది మనకు ఉంటుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఉంటుంది. దీని ఎలక్ట్రోఫోరెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి. దీన్ని క్లినికల్ డయాగ్నోస్టిక్ కోసం యూజ్ చేస్తాము. దీన్ని సపరేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ కోసం బేసిక్గా యూజ్ చేస్తూ ఉంటాము. సపరేషన్ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ సీరం ప్రోటీన్స్, సపరేషన్ ఆఫ్ లైపో ప్రోటీన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ అబ్నార్మల్ HB అండ్ వెస్ట్రన్ బ్లాటింగ్ టెక్నిక్స్ అనేది ఫర్ ఐడెంటిఫికేషన్ ప్రోటీన్స్ అనేది మనం బేసిక్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి న్యూక్లిక్ యాసిడ్స్ వచ్చేసరికి సదరన్ బ్లాటింగ్ టెక్నిక్, నార్దర్న్ బ్లాటింగ్ టెక్నిక్ అని చెప్పేసి అంటాము. సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ వచ్చేసి DNA సెపరేషన్కి, నార్దర్న్ బ్లాటింగ్ టెక్నిక్ వచ్చేసి RNA టెక్నిక్ వస్తుంది. అయితే ఎలక్ట్రోఫోరెసిక్ ప్యాటర్న్లో మీకు అడిగే క్వశ్చన్ ఏమై ఉంటుంది అంటే విచ్ ఇన్ మీడియం ఇట్ విల్ బి సపరేటెడ్, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటాము. సెకండ్, సదరన్ బ్లాటింగ్ ఫర్ DNA సెపరేషన్, నార్దర్న్ బ్లాటింగ్ ఫర్ RNA సెపరేషన్ అనేది చెప్తూ ఉంటాము. అండ్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ ఏదైతే ఉందో మనకు వెస్ట్రన్ బ్లాటింగ్ టెక్నిక్ ద్వారా సపరేషన్ అనేది జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఎలక్ట్రాన్ ఆపరేషన్ సపోర్టింగ్ మీడియా ఉంటుంది, బఫర్ చాంబర్ ఉంటుంది, పవర్ ప్యాక్స్ అనేవి కావాలి. అండ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. జెల్ ఏదైతే ఉందో అగరోస్ జెల్ని యూజ్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్గా యూజ్ చేస్తాము. అగరోస్ జెల్ కావచ్చు, పేపర్ కావచ్చు, స్లైడ్ కావచ్చు, దీన్ని చేస్తూ ఉంటాము. స్లైడ్ ఎలక్ట్రోఫోరెసిస్, అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఓకేనా? సో బఫర్ దాని యొక్క మీకు బ్రీఫ్ ఐడియా కోసం దీనికి ఇక్కడ ఇచ్చాము. సో దీని గురించి ఇంటర్ప్రిటేషన్స్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఏంటంటే దీని యొక్క రన్ చేసిన తర్వాత మనకు నార్మల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, డిసీజ్ కండిషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. నార్మల్ ప్యాటర్న్లో చూసినట్టయితే ఇక్కడ మనం శాంపుల్ మనం అప్లై చేసి ఉంటాము. శాంపుల్ అప్లై చేసిన తర్వాత ఇటు సైడ్ మైనస్ని, ఇటు సైడ్ ప్లస్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అటాచ్ చేస్తుంటాం స్లైడ్కు. చేసిన తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్లో రన్ చేస్తుంటాం. రన్ చేసినప్పుడు ఆల్ఫా, బీటా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 1, ఆల్బుమిన్ అనేది దీంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. దీనిని
నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ ఎలక్ట్రోపోరసిస్ అంటాము. అదే మల్టిపుల్ మైలోమాలో ఏమవుతుందంటే మనకు ఈ రెండింటి మధ్య ఆల్ఫాకు బీటాకు మధ్యలో ఒక బాండ్ వస్తుంది, దాన్ని ఎం బాండ్ అంటాము. దీన్ని బేస్ చేసుకునే మల్టిపుల్ మైలోమా బాండ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. ఓకేనా, బీటా అండ్ గామా కూడా బీటా అండ్ గామా మధ్యలో మనకు ఇది అనేది వస్తూ ఉంటుంది. ఇటు నుంచి ఇటు చదువుతాం కాబట్టి దాన్ని వస్తుంది. ఆల్బుమిన్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 బీటా గామా అనేది మనకు దీంట్లో చూస్తూ ఉంటాము. ఓకేనండి. నెక్స్ట్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ బాడీ బేస్డ్ ఇంక్రీజ్డ్ గామా రీజియన్లో ఏదైతుందో గామా రీజియన్లో ఉన్నది జనరల్ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ఫా 2 ఆల్ఫా బ్యాండ్. ఇదేదైతే ఆల్ఫా 1 ఆల్ఫా 2 బ్యాండ్ ఉంది కదా, ఇవి కూడా మనకు ఇంక్రీజ్ జరుగుతుంది. ఈ బాండ్లో వచ్చి స్పెసిఫిక్గా ఈ బాండ్ వచ్చేసి ఇది పెరుగుతుంది. చూడండి, మల్టిపుల్ మైలోమా ఇక్కడ ఉంటే క్రానిక్ ఇన్ఫెక్షన్లో ఇది మధ్యలోకి వచ్చినట్టు వచ్చేసింది. దీని యొక్క బేస్ చేసుకొని మనం ఈ యొక్క క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పొచ్చు. అదే మనకి ఏమంటే ఏదైతే నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉందో, నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ఏముంది, నెఫ్రాన్ డ్యామేజ్ జరుగుతుంది, అన్నీ కూడా లీకేజ్ అయిపోతుంటాయి. అప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హైపో ఆల్బుమినీమియా అనేది మనం చూస్తాము. అంటే ఈ ఆల్బుమిన్ బాండ్ ఏదైతే ఉందో, ఇంత పెద్దగా రావాల్సిన ఆల్బుమిన్ బాండ్ షింక్ అయితూ పోతుంది. చూడండి, ఇక్కడ నెఫ్రోటిక్ సిండ్రోమ్లో వచ్చేసరికి ఆల్బుమిన్ వచ్చేసి మనకు షింక్ అయిపోతుంది. ఇట్ ప్రమోట్స్ ద ఆల్ఫా 2 అండ్ బీటా, ఆల్ఫా 2ని ప్లస్ బీటాని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అంటే లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇది మనం దీని ద్వారా మనం ఆల్ఫా 2 అనేది తెలుసుకోవచ్చు. సో మీకు ఈ ప్యాటర్న్స్ ఇచ్చి ప్యాటర్న్ని కనుక్కోమని చెప్పొచ్చు, విచ్ టైప్ ఆఫ్ దిస్ వన్ అని చెప్పేసి. మీకు సింపుల్గా చెప్పాలంటే మల్టిపుల్ మైలోమాలో ఎం బాండ్ వస్తుంది, దీంట్లోకి వచ్చేసరికి మీది మధ్యలో క్రానిక్ ఇన్ఫెక్షన్లో మధ్యలోకి వస్తుంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్లోకి వచ్చేసరికి ఆల్బుమిన్ అనే సైజ్ అనేది తగ్గిపోతుంది. దీని ద్వారా మనం కనుక్కోవచ్చు. అదే సిరోసిస్ ఆఫ్ లివర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, డిక్రీజ్డ్ ఆల్బుమిన్ ఉంటుంది కానీ డిక్రీజ్గా ఉంటుంది, దాని కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది. అది మనం గుర్తించవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ప్లాస్మా షోయింగ్ ద ఫైబ్రినోజన్ అనేది మనకు తెలుస్తుంది. మేబీ నార్మల్ కండిషన్ అవ్వచ్చు, మేబీ మిస్టేకన్ ఫర్ ద పారా ప్రోటీన్స్ ఏవైతుందో సీరం ప్రోటీన్స్ ఎలక్ట్రోఫోరసిస్లో దీంట్లో కొంత మీరు ఇది చూసుకోవచ్చు. ప్లాస్మా షోయింగ్ ద ఫైబ్రినోజన్ అనేది మనం ఇక్కడ తెలుస్తుంది. బాండ్స్ అనేది మనం క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇంక్రీజ్ అవుతుంది, మధ్యలో ఎం బాండ్ అనేది కూడా మనకి ఇక్కడ వస్తుంది. అయితే దీనికి డిఫరెన్షియేషన్ ఏంది, ఇక్కడ ఆల్బుమిన్ లెవెల్ పెరిగింది, ప్లస్ ఇక్కడ మనకు సపరేట్గా సైన్ అనేది ఒకటి బాండ్ అనేది వచ్చింది. దీని ద్వారా ఎలక్ట్రోఫోరసిస్కి సంబంధించిన చాప్టర్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ద చాప్టర్ 5. ఓకే, యూనిట్ 5 మనం కంప్లీట్ చేసుకున్నాం. దీని మీద మీకు MCQs ఇస్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ. Ja, schön.